54వ నామం నాన్న. స్వాధీన వల్లభ. స్వాధీనంలో ఎవరిని ఉంచుకుంది? వల్లభుణ్ణి. వల్లభుడు అంటే ఏమిటి? భర్తే గదా! భర్తని స్వాధీనంలో పెట్టుకుంది. ఇప్పుడు భర్తలు భార్యల్ని స్వాధీనంలో పెట్టుకున్నారు. ఇది మన కలియుగ ధర్మాలు. ఇలా ఏడ్చాయి. ఆడదానికి విలువ లేకుండా చేశారు. అవునా? ఇదంతా 1000 నామాలతో హ్మ్. అమ్మవారు లలితా సహస్రనామాలతో దేదీప్యమానంగా ఇంత సృష్టి చేసిన తల్లి, శక్తి స్వరూపిణి. హ్మ్. పురుషుడిని నువ్వు దేవుడు అని అనిపించింది. ఎందుకన్నారు? ప్రతి మగవాడి వెనక ఆడదాని యొక్క విజయం వెనుక ఆడదాని యొక్క హస్తం ఉంటుంది అంటే ఇదే స్వాధీన వల్లభ అంటే. ఈయన సంకల్పమైతే చేశాడు గాని, సాకారం చేసింది మళ్ళీ ఆమె స్వాధీన వల్లభ. ఆమె చేతిలో స్వాధీనంలో వెళ్తే గాని ఆయన సంకల్పం సాకారం కాదు. అంటే భార్య మాట వింటే గాని నీకు పని కాదని. "ఒసేయ్ ఇలా రావే కొద్దిగా హెల్ప్ చేయవే." "వస్తున్నానండి. చేస్తాను." అవునా? అందుకే భార్య ఉంటే వాడికి బలం. మానసిక బలం. భార్య లేనివాడు ఎలా ఉంటాడు? ఏదో ప్రపంచమే కోల్పోయినట్టుగా ఏదో గడ్డం, మీసం పెంచుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. పాపం మొన్న ఈ మధ్య పోయిందండి. వాళ్ళని చూడండి ఎలా ఉంటారు. అలా జీవితం. స్వాధీన వల్లభ. అది ఇందులో గుప్తనామాలు వల్లభ అంటే ఏంటో చూద్దాం. మొదటి నామం. వల్లభుని కలిగి ఉన్నది అనగా రక్త బిందువు. ఆయనని శుక్ల బిందువుని తనలో కలుపుకొని ఉన్నది రక్త బిందువు. అంటే ఈశ్వరి అని. సంకల్పాన్ని కార్యములో కలుపుకొని ఉన్నది. నువ్వు ఒక పని చేశావంటే సంకల్పం కూడా కలిసి ఉన్నదని. అన్నము తింటున్నావు అంటే ఆ! అన్నము తినుట నీ సంకల్పమైనప్పుడు తింటున్నావే, క్రియలో చూపిస్తున్నావే అది అమ్మవారు. ఆకలి పుట్టిందే అది సంకల్పం. సాకారం చేశావే, కడుపు నింపుకుంటున్నావే అది వల్లభ. నీ ఆకలి తీర్చింది. అందుకే అన్నపూర్ణ అన్నారు. భావాలు నీకు రావట్లేదనుకో, కొత్త కొత్త భావాలు రావట్లేదనుకో, హ్మ్. మనసుని ఇంకా పెంచుతూ ఉంటాం మనం. కొత్త కొత్త ప్లాన్‌లన్నీ వేస్తుంటాం. అవునా? ఆ! అది. వల్లభ అంటే మొత్తం సృష్టి అంతగా సృష్టి భావాలన్నీ తనలో పెట్టుకొని ఉన్నది. శివుడినే కాదు. 14 లోకాల్లో బ్రహ్మ గూడా ఏం చేయాలి? ఎలా చేయాలి ఈ సృష్టి? అనే ఆయనకు గూడా భావాలు ఇస్తుంది. అర్థమైందా? అప్పుడు ఆయన జగత్తు ఎలా చేయాలి? నిర్మాణం ఎలా చేయాలనే ఆలోచనలతో ఆయన అమ్మవారి యొక్క కృపతో ఆ సృష్టి జేస్తాడు. సూర్యుడు, చంద్రుడు, తారలు గూడా అంతవరకు అమ్మవారి స్వాధీన వల్లభ. ఇవన్నీ మళ్ళీ శివ సంకల్పాల్లో ఒక భాగం. శివుడే తన తన వల్లభుడైనప్పుడు వీళ్ళందరూ గారా? అవునా? సింపుల్. వల్లభ అంటే మీరనుకున్నట్టు సినిమాల్లో చూసేసినట్టు కొంగుచాటు మొగుడని గాదు. ఏమ్మా? ఆమె భార్యకి ఆమె ఏం చెప్తే ఆమెతో మాట్లాడటం మంచిదండి. ఈయనతో ఏం మాట్లాడతాం? అటువంటి కాదది వల్లభ అంటే. అమ్మవారి వల్లభ అంటే ఏంటంటే, సర్వ సృష్టిని ఆయన సంకల్పం అంతా తనలో పెట్టుకొని కార్యం చేసిందని. అప్పుడు నాకు ఎవరికి వల్లభ? చెప్పండి. ఎవరి వల్లభుడు? సో, ఈ 2 గూడా మళ్ళీ ఆయనలో నుంచే వస్తున్నాయి. వాళ్ళు వాకర్ధ అది. అలా పెట్టుకొని ఉన్నది గాబట్టి ఆమె రక్త బిందువు. రక్తము దేనికి ఎరుపు దేనికి సంకేతము? జీవానికి, సృష్టికి సంకేతం. తెలుపు సంకల్పాలకి సంకేతం. తెలుపులో ఎరుపు కలిసిందంటే ఏదో జరుగుతోందక్కడ అని. సృష్టి జరుగుతోందని. అర్థమైందా? తమలపాకు వేసుకున్నామంటే ఎరుపు వస్తుంది. డెఫినెట్‌లీ ఎరుపే వస్తుందండి అని పక్కవాడికి గూడా తెలుసు. నోరు ఎర్రగా అవుతుందని. పెళ్ళిళ్ళలో వేసుకుంటాంగా, తమలపాకులు వేసుకుంటాంగా. సున్నం, వక్క కలిపామంటే అయిపోయింది. చిన్న పిల్లలు ఎర్రగా తిరుగుతుంటారు నోళ్ళేసుకొని భోజనాలు చేసిన తర్వాత. అవునా? వాళ్ళకి బావుంటుంది. రోజు యేసుకునేవాడు మొహం దగ్గరికి గూడా పోలేవు. అవునా? చిన్న చిన్న పిల్లలు
16 ఏళ్ల పిల్లలు వాళ్ళందరూ ఆడపిల్లలు వాళ్ళందరూ వేసుకుంటారు. ఎంత బావుంటారు. నోరు ఎర్రగా అయినా గూడా అమ్మవారు అలా ఉంటుందని ఆ ఎరుపుదనంతో అది కార్యము, సృష్టి కార్యము అని. తెలుపు ఎరుపయిందంటే సృష్టి వచ్చిందని. నలుపు, తెలుపు, ఎరుపే సృష్టిలో ఇంకేమున్నాయి? ఇప్పుడు స్వాధీన వల్లభ అంటే ఏంటో చూద్దాం రెండో నామం. తన ఆధీనమునందే ఈశ్వరుడు ఉన్న పరాశక్తి స్వరూపము స్వాధీన వల్లభ. అదియు రక్త బిందువే. తన ఆధీనంలో ఈశ్వరుడు ఉన్నా, ఆయన పరాశక్తి స్వరూపమే గాని, నా సంకల్పం అమ్మవారిలో పెట్టి నేను పని చేస్తున్నాననేది ఎవ్వరికీ తెలీదు. మనం అనుకుంటామే, ఈశ్వరుడు అదే కదా ఈయనకొచ్చింది గౌడపాదుల వారికి. శక్తి వేరు, శివుడు వేరు అన్నాడు. చత్ వెధవా అంది. శక్తి బయటకొచ్చింది. ఢామని పడిపోయాడు. అంటే ఈశ్వరుడు ఇప్పుడు తన ఆధీనమందే ఈశ్వరుడు ఉన్నా, ఆయన ఏమయ్యాడు? పరాశక్తి స్వరూపం అయ్యాడు. మనకి చెప్తున్నాడు. ఇదిగో మేమిద్దరం ఇలా కలిసి ఉన్నాం కాబట్టి నన్ను శివ శివాని అనండ్రా వెధవల్లారా అని. వాకర్ధ వివ సంపృక్తం అని చదువుకోటి శ్లోకాలని. నన్ను పట్టుకోకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే తిరగటం కాదు. ఓం నమ శివాయ, హ్రీం నమ శివాయ. ఓం హ్రీం ఓం అది. నా స్వరూపం అది. నేను శక్తితో కూడి ఉన్నాను కాబట్టి, స్వాధీనంలో ఉన్నాను కాబట్టి, ఆధీనంలో ఉన్నాను కాబట్టి, నేను స్వాధీన వల్లభుడిని. అర్థమైందా? నేను మహాశక్తివంతుణ్ణి అని అప్పుడు ఆయనకి ఆజ్ఞ చేసింది. ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు శక్తివంతుడు అని. అప్పుడు చెప్పగలిచాడు. నేను పరమేశ్వరుణ్ణి అని ఆయన అప్పుడు నేను దేవుణ్ణి అని అనిపించింది. అర్థమైందా అమ్మా? అది స్వాధీన వల్లభ అంటే. కానీ ఎక్కడా తన భర్తని తక్కువ చేసి చూపించలేదు. తెలుసా? అది ఆవిడ యొక్క అమ్మవారి యొక్క గొప్పతనం. అర్థమైందా? మనకి పక్కవాడు చెప్పేస్తాడు. అబ్బా! వీడు వాడి భార్య చేతిలో ఉంటాడండి ఎంతసేపు అని. ఇలా అక్కడ అనలేవు అమ్మవారి దగ్గర. ఆయన అంత స్వాధీనంలో నీకు అటువంటి ఊహే రాదు. అదేంటి ఇద్దరు ఒకటే ఉండి, ఆయన శక్తి స్వరూపుడండి అన్నావు. నీకు తెలియకుండా. మళ్ళీ ఈశ్వరుడే గుర్తుకొస్తున్నాడు. కానీ శక్తి కూడా అక్కడే ఉంది. మహాశక్తివంతుడు అని అంటున్నాం. శక్తి అంటేనే నేను కదరా! నన్ను తలుచుకున్నావుగా. మా ఆయన్నెప్పుడు నీ ముందు చూపిస్తా. కానీ ఆయన వెనక నేనుంటా. అర్థమైందా? ఇప్పుడు ముందు భార్య ఉంటుంది. వెనక భర్త ఉంటాడు. ఇది సరదాగా చెప్తున్నా. అవునా? మగవాళ్ళు కూడా అంతే కదా! ఏమోనండి ఒకసారి మా భార్యకి కూడా చెప్పి కనుక్కొని ఆ! విషయం చెప్తానంటాడు. అది స్వాధీనం. ఆధీనంలోకి వెళ్ళిపోయావు. అధికారంలోకి వెళ్ళిపోయావు. ఆయన అధికారంలోకి వెళ్ళలేదు. స్వాధీన వల్లభ. అది ప్రేమగా. అందుకే ఆయన ఆయన యొక్క మనస్వరూపిణియే అమ్మవారు. అందుకే ఆవిడకి పలానా చోట పుట్టింది, పలానా చోట వచ్చి పుట్టి ఈయనలో కలిసిందని కాదు. ఆయన నుంచే వచ్చింది. ఆ! మనం ఎక్కడో పుట్టాం. పలానా చోట పుట్టాం. ఈ హాస్పిటల్‌లో పుట్టాం. ఆ హాస్పిటల్‌లో పుట్టామని గాదు. తర్వాత ఎవరో వచ్చాడు నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పుకోవటం గాదు. అర్థమైందా? వాడెవడో నీకు తెలీదు. పెళ్లిపేటల వరకు తెలీదు వాడెవడో. అవునా? వాడొచ్చి నీ మెడలో తాళి కడుతున్నాడు. అది కాదు. ఆ తల్లి ఆయనలో నుంచే బయటికొచ్చింది. అది ఆమె గొప్పతనం. తల్లి యొక్క ఇది. ఈశ్వరి, కామేశ్వర రూప పరమాత్మ దేవుడిని అలా చూడాలి నాన్న. ఆ దృష్టి పెట్టుకోవాలి. అంతేగాని స్వాధీన వల్లభ అదియు రక్త బిందువే. అది కూడా రక్త బిందువే. రక్తం ఎక్కడ ఉందో సూర్యుడు తెలుపు అక్కడ ఉంటుందని. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎరుపుగా ఉంటాడు. సృష్టి. అవునా? మధ్యాహ్నం ఎండ విష్ణువు పోషిస్తూ ఉంటాడు. సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమయం శివుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అందుకే త్రికాల సంధ్యలు చేయండి వెధవలారా గాయత్రి అని చెప్పటం. అవునా? ఎప్పుడో అమ్మవారు తుర్యంలో తీసుకెళ్తుంది. ఈ 3 ఒకటే అని తెలుసుకుంటావు ఎప్పుడో తుర్యాతీతం వెళ్ళినప్పుడు. అంటే మూడవ కన్ను దాటినప్పుడు. 3 సంధ్యలు చేసినప్పుడు. 3 శ్వాసలు అందుకే ఈ శ్వాసక్రియ అని పెట్టారే, అది ఉదాన ప్రాణ ఉత్పత్తి అయి తుర్యంలో పెడుతుంది. తుర్య సంధ్య చూస్తావక్కడ.
ఆ! తురియ. అక్కడ మళ్ళీ తురియా జాగ్రత్త, తురియా స్వప్న. తురియా జాగ్రత్త ఉంటుంది. తురియా స్వప్న ఉంటుంది. ఆ 3 అవస్థలు చూసిన దాటిన తర్వాత అక్కడి నుంచి నువ్వు అసలైన ఈ స్వాధీన వల్లభ దగ్గరికొస్తావు. అర్థమైందా? ఎంత ప్రయాణం ఉంది కింద నుంచి. హ్మ్. స్వాధీన వల్లభ అంటే అది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీళ్ళు ముగ్గురికి మళ్ళీ అమ్మవారి చీకటి. ఆమె పరమేశ్వరి. తురియ అంటేనే అమ్మవారుగా. సరే వీళ్ళు ఆమె నుంచి వచ్చిన వాళ్ళని. ఈ సృష్టి ఆమె నుంచి. పరా పశ్యంతి మధ్యమా వైఖరి. ఎవరొచ్చారంటే ఆ శక్తియే వచ్చింది కిందకి. సూర్యుడనే పేరుతో వచ్చింది. అర్థమైందా? అంత సామీప్యంగా నీకు ఉంది. సామీప్య, సారూప్య, సాయుధ్యాలంటే ఇవి. సూర్యుడినే నువ్వు సరిగ్గా చూడలేకపోతున్నావు. సామీప్యంగా, సారూప్యంగా. ఇక సాయుధ్యం ఏమిస్తాం? అదే ఆదిత్య మండలం. రుద్రలోకం, వసులోకం దాటావు. దాటిన తర్వాత ఆదిత్య లోకమే మరి సూర్యలోకం. అదే నీకు ముక్తి. సామీప్య, సారూప్య, సాయుధ్యం అంటే అదే. ఆదిత్య లోకం వెళ్ళిన తర్వాత ఇక అమ్మవారి యొక్క లోకం శ్రీచక్రంలోకి వెళ్తావని. అదే భూపురాది రేఖలని. అవన్నీ ఇక్కడ లేవమ్మా. ఇక్కడ గురువుగారు నన్ను ఏదో ఆదేశించారు కాబట్టి చెప్తున్నాను. దాటిన తర్వాత అమ్మవారు తన్మాత్రాకాశ, అహంకారాకాశ, మహదాకాశ, అవ్యక్తాకాశ చివరికి బిందువులోకి వెళ్తావు. ఆ! అది. అది చెప్తున్నాడు. అందుకే అదియు రక్త బిందువే అంటే అదనమాట. మూడవది భా లవ. స్వాధీన వల్లభ కదా! భా తీసుకొని వల్ల. భా వల. భా లవ అంటే ఏంటంటే బిందువు. బాల. బాల దశలో ఉంది కాబట్టి మొదటిగా బిందువు వచ్చింది కాబట్టి అది బాల. వ. హ్మ్. బాలవ. బిందువు పరా తేజస్సునకు గుర్తు. అన్నిటికి గూడా తేజస్సులకి అది పరా తేజస్సు. దానికి గుర్తు బాలవ. హ్మ్. దానినే భాల్ భాలవము అంటారు. భాలవము అంటారు. అది పూర్ణము కాబట్టి అనేక కోటి అంశాంశములుగా అయినప్పటికీని అది తన పూర్ణత్వమును కోల్పోదు అని అర్థం. ఆమె అనేకముగా అయినా గూడా తన పూర్ణత్వాన్ని ఎప్పుడూ కోల్పోదు. సృష్టి చేసిన బాలవ అంటే అంటే పృథ్వీ అంటే సృష్టి అని. మొదటి తేజస్సు అని. అంటే అన్ని తేజస్సులకి ఇప్పుడు నువ్వు కింద భూమి మీద ఉండే సూర్య తేజస్సు, నా తేజస్సు అంటున్నావే ఈ తేజస్సులు, భ్రాజస్సులు, రజస్సులు ఇవన్నిటికి గూడా ఆమె బాలవ. నా నుంచి నీకొచ్చిందిరా వెధవ అని. సృష్టి వచ్చింది. ఆమె ఏమిటి? ఆ తల్లి బాలవ అంటే పరా తేజస్సునకు గుర్తది. దానినే బాలవము అంటారు. అది పూర్ణము కాబట్టి అనేక కోటి అంశలు అయినా గూడా అనేక కోటి అంశలైనా గూడా ఆమెప్పుడు పూర్ణమే అని. సూర్యుడు రోజూ వస్తున్నాడు. కిరణాలు వస్తున్నాయి. అన్ని కిరణాలు పోతున్నాయా? లేవు. అదెప్పుడు పూర్ణమే. మళ్ళీ కిరణాలొస్తున్నాయి. మళ్ళీ ఇంకో రోజొస్తోంది. మళ్ళీ కిరణాలొస్తున్నాయి. ఈ కిరణాలు పోతున్నాయా? సముద్రంలో అలలు ఆగిపోతున్నాయా? కొత్త కొత్తవి వస్తున్నాయి గదా! పూర్ణమే. సముద్రం ఎప్పుడు పూర్ణమే. కోటాను కోట్లు అలలు వచ్చినా గూడా ఎన్ని అంశాలుగా ఆమె విభజించబడిన అలలుగా అది ఆమె ఎప్పుడూ గూడా పూర్ణమే. అంటే సముద్రమే. ఒకే ముద్రలో ఉండే తల్లి అని. అదే వరసుధా ధౌతాం. అదే వరములు. అలలే వరములు లోకాలకి. ఆమె తేజస్వియే మనకి వరము. ఆమె ఇచ్చిన ప్రాణమే మనకి వరము. మనం బతికి ఉన్నాము అంటే వి షుడ్ సే థాంక్స్ టు అమ్మవారు. అవునా? ఆమె తేజస్సు. భాలవము ఉంది గాబట్టే నువ్వు ఇంకా బతికే ఉన్నావు భూమి మీద అని. ఆమె అంత గొప్ప వరం ఇచ్చింది అక్కడుండి. అందుకే వరసుధా ధౌతాం అంటే ఏంటంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతము గూడా చైతన్యంగా ఉంది అంటే ఆమె తేజస్సు యొక్క కృప అదే శివ కృప. శివాని కృప. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిన్ను పోషిస్తూ మళ్ళీ నిద్రలోకి తన ఒడిలోకి తీసుకుంటోంది. మళ్ళీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మళ్ళీ తన ఒడిలోకి తీసుకుంటోంది. అమ్మ ఒడి.
వరసుధా దౌతాం శ్రీనోత్రోజ్వలాం. అది తెలుసుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇది కాదమ్మా, ఈ ప్రేమలే ఉన్నాయమ్మా. వీడు చూపించే ప్రేమలు ఆ క్షణంలో నీకు గొప్పగా అనిపిస్తుంది. కానీ అమ్మవారిది అసలు నువ్వు ఇది తెలుసుకున్నావు అంటే అక్కడికి వెళ్ళిపోవాలని నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటావు. అమ్మ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటావు. అర్థమైందా? అది. అమ్మ ప్రేమ తెలుసుకోవటం అంటే అది. ఆమె నీ యొక్క బ్రాహ్మణులు అంటే ఏంటో చెప్పాను కదా! అలా ఉంటుంది. ఆ ప్రేమతో నీ యొక్క బ్రహ్మకచ్చంలో నుంచి మూలాధారంలో ప్రవహిస్తూ ఉంటుంది. అవి తెలుసుకోవటమే బ్రాహ్మణులు. అప్పుడే నువ్వు బ్రాహ్మణం అవుతావు. బ్రాహ్మణుడి అవుతావు. అంతేగాని జంజం వేసుకునే బ్రాహ్మణులని కాదు. మూలం తెలుసుకోవటం. ఆ తేజస్సు తెలుసుకునేవాడే బ్రాహ్మణాలు. పురాణాలు, బ్రాహ్మణాలు అంటారే ఇదే. చాలా ఇంకా చెప్తా అన్ని చాలా విషయాలున్నాయి. అప్పుడే ఎక్కడైంది. అమ్మవారి దయ ఉంది కాబట్టి నన్ను ఇగో ఇలా గురువు ఎప్పుడు పూర్ణమే. అందుకే గురువునేమన్నారు ఆయన్ని? గురు బ్రహ్మం, గురు విష్ణుం, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం నుంచి లయంలో తీసుకెళ్ళేవాడు. తుర్యంలో తీసుకెళ్ళేవాడని. ఈ 3 కూడా అనుష్ఠానం చేయిస్తాడు. మంత్రాన్ని పండిస్తాడు రాత్రి అని. తుర్యంలో తీసుకెళ్తాడు. మూడో కన్ను దగ్గరికి తీసుకెళ్తాడు. అమ్మకి అప్పజెప్తాడు అని. అది గురువు స్థానం. ఆ రూపంలో అమ్మవారు ఉంటుందని. అది పురుష, స్త్రీ అనేది నీ యొక్క దౌర్భాగ్య ఆలోచనలు బట్టి ఉంటుంది. అది స్త్రీ కాదు, పురుషం కాదు. ఆ జ్యోతి ఆ క్షణంలో ఆయనలో ఉంటుంది అంతే. అమ్మవారికి ఆడ, మగ లేదుగా. పరంజ్యోతి స్వరూపంగా. ఆ వెలుగే, ఆ తేజస్సు ఏది ఈ లవ అనేది ఆయనలోకి వస్తుంది. ఎక్కువ వెలుగుతుంది. నీలో లేదని కాదు. ఈయనలో ఎక్కువ వెలుగుతుంది. అర్థమైందా? అది. తన మాయని తగ్గిస్తూ ఉంటుంది. నీలో మాయ ఉంది కదా! అది తగ్గిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఆ! ఎవరికీ తెలియని రహస్యం. గురు సమక్షంలో నీకింకా అజ్ఞానం ఎక్కడుంటుంది? జ్ఞానమేగా. ఒక్కొక్క తెర నీకు తెలియకుండా తీసేస్తూ ఉంటాడు. నీకు తెలియకుండా గురువు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు. అబ్బా! ఇదే గదా నేను అని. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళటం అని. అవి తొలగించడం గూడా వాళ్ళే. అమ్మవారే తొలగిస్తుంది. అందుకని ఆవిడ దయామయి, కరుణామయి అంటారు. లేదు అంటే ఆ తెరలు అలానే పెడుతుంది. అర్థమైందా అది?